హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చాక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి దగ్గర ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. సో మేజర్గా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనము నవంబర్లో ఉన్నాము. నవంబర్లో కనుక 25th కనుక మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ టైంలో మిరప పంటలో వచ్చేసి నల్లి నల్ల తామర ఉధృతి అనేది పెంచుకుంటా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో, ఈ మొబ్బులకి ఈ చలికి. సో మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే కురిసినటువంటి అతి భారీ వర్షాలకి మనము ఏదైతే మొక్క అక్కడికే గ్రోత్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్, పండాకు తెగుల నుంచి గ్రోత్ లేకుండా పండాకు తెగులు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ఇప్పుడిప్పుడే కొంచెం గట్టెక్కుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తూ ఉంది. అంతకుముందు మనం ఆక్రోబాట్ పాలిరాము, ఆ తర్వాత నాటివో ప్లాంటోమైసిన్, కొంతమంది అమిస్టా టాప్ కూడా స్ప్రే చేశారు, కొంతమంది ట్రైకాలర్ కూడా స్ప్రే చేశారు. సో ఇలా రకరకాల మందులు స్ప్రే చేసుకొని, క్యాబ్రోటాప్ లాంటి మందులు స్ప్రే చేసుకొని మనము ఏదైతే పండాకు తెగులు ఉందో దాన్ని నివారణ చేసుకొని మనము ఇప్పుడిప్పుడే రీసెంట్గా ఏదైతే ఉందో మెటోజ్ మెల్టోరు, ఆ తర్వాత అలెక్సా 5G స్ప్రే చేసుకొని ఆ గ్రోత్ అనేది తీసుకొస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడే గ్రోత్ కనబడతా ఉంది. మీరు లాస్ట్ నా లాంగ్ వీడియో చూడొచ్చు ఒకసారి. నేను లాస్ట్ ఏదైతే ఉందో జంపు మూమెంటో ఓడి స్ప్రే చేశానని చెప్పేసి వీడియో చేశాను కదా మన మిరప పంటలో, అక్కడ చూడొచ్చు గ్రోత్ ఆగిపోయినటువంటి మిరప తోటలో ఇప్పుడిప్పుడే గ్రోత్ కనిపిస్తా ఉంది. లాస్ట్ నేను అంత ముందు ఏదైతే ఉందో ఫంగిసైడ్ స్ప్రే చేయకముందు మెటోజ్ మెల్టో స్ప్రే చేశాను, ఆ తర్వాత ఆక్రోబాట్ పాలిరామ్ స్ప్రే చేసి ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ అలెక్సా 5G స్ప్రే చేశాను. ఈ 2 డోసులు పడేసరికి ఆగిపోయినటువంటి గ్రోత్ చాలా చక్కగా వస్తూ ఉంది. అలాగే కింద ఒక్కొక్క చెట్టుకి 1/2 kg 3/4 kg కాయ పడిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా. ఇలాంటి కండిషన్స్ లో ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతుంది అని చెప్పేసి అనుకునే టైంలోనే ఇప్పుడు నల్లి నల్ల తామర ఈ 2 కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 మేజర్గా దేని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయనంటే ఈ పూతలో ఉండేటువంటి నల్ల తామర వేరు, అలాగే కొనలు మార్చేటువంటి ఎర్రనల్లి వేరు. మీరు ఒకసారి కావాలనుకుంటే మీ మిరప పంటలో వెళ్ళి ఒక కొమ్మని తీసుకొని ఫోన్ మీద ఇలా కొట్టండి. ఇలా కొడితే మీకు అందులో 2 రకాల నల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి బ్లాక్ థ్రిప్స్ పూతలో ఉండేది, ఇంకోటి కొనలు మార్చేటువంటి ఎర్రనల్లి. ఈ 2 మనకి వేరువేరు ఉంటాయి. సో ఈ 2 దేని డ్యామేజ్ చేస్తూ ఉంటాయంటే మేజర్గా ఈ పూతలో ఉండేటువంటి నల్ల తామర పూతలో చేరిపోయి మొత్తం రసాన్ని పీల్చేసి ఆ పూత మొత్తం రాలే విధంగా చేస్తుంది. దానితో పాటు నైట్ టైంలో ఆకు కింది భాగంలో చేరిపోయి మొత్తం ఆకును గీకేసి ఆహారం తీసేసుకుంటా ఉంటుంది. అప్పుడు మనకు జరిగే నష్టం ఏంటి అని అంటే ఏదైతే ఆకు చాలా నీట్గా ఇస్త్రీ చేసినటువంటి ఆకుందో ఇది మొత్తం రసం పీల్చేసుకోవడం వల్ల మనకి అందవికారం అయిపోతుంది, మొత్తం ముడత వచ్చేస్తుంది. దానితో పాటు ఎర్రనల్లి ఏం చేస్తూ ఉంటుంది, మొత్తం ఆకు చిగురులు ఏదైతే కొత్త చిగురులు వస్తూ ఉంటాయో దానికి అప్పుడే కొంచెం కొత్త చిగురు అంటే ఖచ్చితంగా దానికి తీయదనం దొరుకుద్ది. సో ఆ టైంలో అది వెళ్ళి దాని రసం పీల్చేసుకోవడం వల్ల ఆ గ్రోత్ ఏదైతే చిన్నగా వస్తూ ఉంటుందో ఆ గ్రోత్ కాస్త మాడిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎర్రనల్లి అండ్ ఈ నల్ల తామర ఈ 2 మేజర్ డ్యామేజెస్ చేస్తూ ఉంటాయి. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి పూత రాలిపోవడము, వచ్చినటువంటి పూత కాపుగా మారకపోవడము, అలాగే మొత్తం ముదురొచ్చేయడము, తోట నీట్గా కనబడకపోవడము, ఇంతకుముందు ఉన్నలా కనబడకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మనం 2-3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. ఇలాంటి కండిషన్స్లో మనం లాస్ట్ ఇయర్ గ్రాసియా హనాబీ స్ప్రే చేసాము, అలాక్టో సీజ్మెట్లు స్ప్రే చేసాము. ఈ సంవత్సరం కూడా స్ప్రే చేస్తాము. ఎందుకంటే నల్ల తామర అనేది ఒకే మందుతోని ఒకే డోస్తోని పోయే సిచ్యువేషన్స్ లేవు. 2-3 డోసులు పడితే గానీ కంట్రోల్లో వచ్చేటువంటి సిచ్యువేషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ స్ప్రే చేసి ఉన్నాం లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా. ఇలాంటి కండిషన్స్లో ఇప్పుడు నేనేం చేశానంటే లాస్ట్ ఒక 10-15 రోజుల నుంచి దీని మీద ట్రయల్స్ వేస్తూనే ఉన్నాను. నల్లి నల్ల తామర ఏదైతే ఉందో కర్నూలు జిల్లా సైడ్ ఆల్రెడీ ముందే వచ్చేసింది. అటు సైడ్ ఏదైతే ఉందో బళ్ళారి సైడ్ కనుక అటు నేను శాంపిల్స్ పంపించడం జరిగింది. ఒకటి ABC అని చెప్పేసి 3 రకాల శాంపిల్స్ పంపించాను. ఆ 3 రకాల శాంపిల్స్ పంపించినప్పుడు స్ప్రే చేయించినప్పుడు అక్కడ ఎవరైతే స్ప్రే చేయించారో రైతుల దగ్గర ఒక ఫోటో తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ మిరప పంట ఎలా ఉంది, బ్లాక్ థ్రిప్స్ ఎంత ఉన్నాయి, ఎర్రనల్లి ఎంత ఉన్నాయి, ఆ తర్వాత స్ప్రే చేసిన 4వ రోజుకి ఎలా ఉంది, 6వ రోజుకి ఎలా ఉంది, 8వ రోజుకి ఎలా ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాము. ఎవరెవరైతే రైతుల దగ్గర స్ప్రే చేయించామో ఈవెన్ నేను కూడా స్వతహాగా వెళ్ళి రావడం జరిగింది. ఆ ప్రాపర్గా ఆ శాంపిల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రోజు వాళ్ళు నాకు ఫోటో పెట్టిన దానికి నేను 10వ రోజు వెళ్ళినప్పుడు ఆ మిరప పంట ఎలా ఉంది అనే దానికి నేను దగ్గరుండి చూశాను. ఆ మిరప పంట అది వచ్చేసి సింజంటా 2043. కొంతమంది అయితే విత్తుకున్న బ్యాడిగీలు ఉంటాయి కదా, కడ్డీ బ్యాడిగీలు, ఆ బ్యాడిగీలలో కూడా స్ప్రే చేయించారు. అక్కడ రిజల్ట్ వచ్చింది అని అంటే ఈ ఏదైతే ఉందో ఈ సీడ్స్లో కానీ లేదంటే ఇప్పుడు మనం నార్మల్గా హైబ్రిడ్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అక్కడ హైబ్రిడ్ ఏదైతే ఆ 2043 కానీ లేదంటే మనం కడ్డీ బ్యాడిగి విత్తుకున్నది అక్కడనే రిజల్ట్ వచ్చిందంటే ఇక్కడ ప్రాపర్గా వచ్చేస్తుంది.
అందుకని నేను అక్కడ ఇది స్ప్రే చేపించడం జరిగింది. అదొచ్చేసి ఏబిసి అని చెప్పేసి నేను ఏదైతే స్ప్రే చేపించానో అందులో ది బెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవడం జరిగింది. అదే వచ్చేసి మనకి ట్రాజెంటా. సో ఈ ట్రాజెంటా వచ్చేసి మనకి మేజర్గా దేని మీద పనిచేస్తూ ఉంది ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్లో అని చెప్పేసి మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇది మిరప పంటలో వచ్చేటువంటి పూతలో వచ్చేటువంటి నల్లి అని చెప్పేసి మనం అంటాము. సో అదే నల్లతామర, అదే బ్లాక్ త్రిప్స్. ఈ నల్లి, నల్లతామర, బ్లాక్ త్రిప్స్ అని చెప్పేసి మనం పిలువబడేటువంటి పూతలో ఉండేటువంటి పురుగు ఏదైతే ఉందో ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక 80 to 90% కంట్రోల్లోకి వస్తూ ఉంది. 80 నుంచి 90% మిరప పంటలో పూతలో ఉండేటువంటి ఆ నల్లి ఏదైతే ఉందో బ్లాక్ త్రిప్స్ అని పిలుస్తామో అది కంట్రోల్ అవుతూ ఉంది. ఆ తర్వాత కొనలు మార్చేటువంటి ఏదైతే ఎర్రనల్లి ఉందో అది ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పుకున్నట్టు పూతలో ఉండేటువంటి బ్లాక్ త్రిప్స్ వేరు, కొనలు మార్చేటువంటి ఎర్రనల్లి వేరు. సో ఇవి మనం అంతకుముందు ఏం చేసేవాళ్ళం, అలాక్టో, సీజ్వైట్ కానీ, గ్రాసియా, హనాబీ కానీ ఇలా మనం మార్చి స్ప్రే చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఆ రెండింటికి ఒకే సొల్యూషన్. అలాగే దాంతో పాటు పచ్చ పురుగు, లద్దె పురుగు, కాయతొలుచు పురుగు ఉన్నా కూడా అలాగే పై ముడత, కింది ముడత రెండు, అలాగే ఇమ్మీడియట్గా గ్రోత్ రావడం, ఇలా మాడిపోయిన దాని గ్రోత్ తీసుకురావడం, ఇమ్మీడియట్గా చాలా చక్కటి పూత రావడం, గ్రోత్ వచ్చిన తర్వాత అలాగే వచ్చిన పూత కాపుగా మారిపోవడం, ఇవన్నీ ఈ ట్రాజెంటాతో జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఎక్స్పెరిమెంటల్ చూశాను, స్ప్రే చేపించాను కనుక నేను అంత గట్టిగా చెప్తా ఉన్నాను. ఇది ట్రాజెంటా వచ్చేసి మేజర్గా మనకు పనిచేస్తూ ఉంది. పూతలో ఉండేటువంటి నల్లతామర పురుగుని ఉధృతిని తగ్గిస్తూ ఉంది. అలాగే ఏదైతే పూతలో ఉందో ఎర్రనల్లి, ఆ ఎర్రనల్లి కొనలు మార్చేస్తూ ఉందో, ఇలా గజ్జి ముడత తీసుకొస్తూ ఉందో ఆ ఎర్రనల్లిని 100% సమర్థవంతంగా క్లీన్ చేస్తూ ఉంది. దానితో పాటు పై ముడత, కింది ముడత, గజ్జి ముడత ఉన్న దాన్ని క్లీన్ చేస్తూ ఉంది, ఇస్త్రీ చేసినట్టు. పచ్చ పురుగు, లద్దె పురుగు, కాయతొలుచు పురుగు ఉన్నా కూడా క్లీన్ అయిపోతూ ఉంది. దానితో పాటు నెక్స్ట్ వచ్చేసి చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది. ఆ ముదురు ఏదైతే ఉందో క్లీన్ అయిపోయిన తర్వాత 5-6 రోజు తర్వాత మనకి చాలా చక్కటి గ్రోత్ కనిపిస్తూ ఉంది. ఆ 10వ రోజు వచ్చేసరికి ఆ గ్రోత్కి వచ్చినటువంటి పూత ఏదైతే ఉందో నెక్స్ట్ 14వ రోజు వచ్చేసరికి మొత్తం పిందెగా మారిపోతూ ఉంది. సో ఇప్పుడు కాప్ సెట్టింగ్ దశలో ఉన్నాం మనము. చాలా చక్కటి ఇప్పుడు మిరప పంట చాలా మంచి హైట్ ఉంది, సాలుకు మధ్యన ఏమాత్రం వ్యత్యాసం లేకుండా చాలా చక్కగా వచ్చేసింది. చెట్టుకు ఆల్రెడీ 1/2 kg, 3/4 kg, కొన్ని చెట్ల కేజీ కూడా కాయలు ఉన్నటువంటి సిచ్యువేషన్స్. ఇలాంటి కండిషన్స్లో మనం ఇంకా కాప్ సెట్ చేసుకోవాలి. ఆ కాపే సరిపోదు, ఎందుకంటే ఈ సంవత్సరం సిచ్యువేషన్స్ అంతా అనుకూలంగా లేవు. మిరప పంటలు చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయే అరకొర, వాటిని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో నల్లి, నల్లతామర, అలాగే పచ్చ పురుగు, లద్దె పురుగు, కాయతొలుచు పురుగు వీటిని కంట్రోల్లో పెట్టేయడం, దాంతోపాటు పై ముడత, కింది ముడత 2 ముడతల్ని కంట్రోల్లో పెట్టేయడం. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మంచి గ్రోత్ రావడం, చాలా చక్కటి గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ మీద ఇమ్మీడియట్గా పూత వస్తుంది. ఆ పూత కాస్త కాపుగా మారుద్ది. ఆల్రౌండర్గా పనిచేస్తూ ఉంటుంది. అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ట్రాజెంటా. ఎర్రనల్లి, తామర పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు, కాయతొలుచు పురుగు, పై ముడత, కింది ముడత, మంచి గ్రోత్, అలాగే నెక్స్ట్ ఇమ్మీడియట్గా పూత, ఆ పూత కాస్త కాప్ సెట్టింగ్. ఈ ఏదైతే మొత్తం మనకి జరగాలో ఆ ట్రాజెంటాతోని చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది. ఇవన్నీ క్లీన్ అవుతూ ఉన్నాయి, చాలా మంచి కాప్ సెట్ అవుతూ ఉంది. ఇది నేను ఎక్స్పెరిమెంటల్గా స్ప్రే చేపించి చూశాను కనుక నేను మీకు చెప్తా ఉన్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను కోడుమూరు దగ్గర ఒక విలేజ్లో రైతు దగ్గర. మీరు కావాలనుకుంటే ఆ షార్ట్ వీడియో ఒకసారి నేను కింద లింక్ ఇస్తాను, అందులో చూడండి ఒకసారి. లేదా మన షార్ట్ వీడియోలో వెళ్ళి చూడండి ఒకసారి. 100కి 100% ఈ ట్రాజెంటా పెట్టిన మీకు థంబ్నెయిల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియో షార్ట్ వీడియోలో వెళ్ళి చూడండి. ఆ రైతు ఏం చెప్తా ఉన్నాడు, తనకు రిజల్ట్ ఎలా ఉంది అనేది. ఇక్కడికి సింజంటా బ్యాడ్కి చాలా ఎక్సలెంట్ ఉంది, చిన్న మరక కూడా లేదు మిరప పంటలో. ఆ రైతు వచ్చేసి 6 ఎకరాలు వేస్తూ ఉంటాడంట. మనకి 2-3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతూ ఉన్నాడు. ఏ మందు చెప్తే ఆ మందు స్ప్రే చేస్తూ ఉంటాడు. ఆయన కడ్డీ బ్యాడ్కి ఏదైతే ఉందో ఇప్పుడు 40,000 చిల్లర అమ్ముతా ఉంది. ఆయన దగ్గర 200 బస్తాలు ఏసీలో పెట్టుకొని ఉన్నాడంట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తెలివిగల్లోడు. లాస్ట్ ఇయర్ రేట్ లేదు, కొంత పెట్టుబడి వరకు అమ్ముకున్నాడు, మిగతా తీసుకెళ్ళి ఏసీలో పెట్టుకున్నాడు. ఇప్పుడు 40,000 అమ్ముతా ఉంది. 40,000, 50,000 మధ్యలో అమ్ముతా ఉంది. సిచ్యువేషన్స్ కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. 40,000 అయితే యావరేజ్గా అమ్ముతా ఉంది. ఏంటన్నా ఇప్పుడన్నా మంచి రేట్లు వచ్చాయి కానీ అంటే చూద్దామన్నా ఇంకో 4 రోజులు అది కాస్త 50,000కి వస్తుందేమో చూద్దామని చెప్పేసి అంటా ఉన్నాడు రైతు. అది పరిస్థితి. ఆ సిచ్యువేషన్స్ చాలా ఏరియాస్లో ఉన్నాయి. అలాగే నాడంగనే విలేజ్కి వెళ్ళాను నేను రీసెంట్గా, కర్ణాటకలో సిరుగుప్ప తాలూకా. అక్కడ చూసినట్లయితే దగ్గర చాలా మంది రైతులు, ఒక 50-60 మంది రైతులు గుమిగూడిపోయారు.
అక్కడ నాకు ఆ 2-3 ఫీల్డ్ చూడడానికి దగ్గర 2 గంటల టైం పట్టింది. అందరితో మాట్లాడి అందరితో చూసి వచ్చాను. ఎవరు చూసినా కూడా అన్న మీరు చెప్పే మందులు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి, మేము మంచి దిగుబడులు తీసుకున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. అది పరిస్థితి. ఏదైనా సరే ఒక నమ్మకాన్ని, రైతుల దగ్గర నేను నమ్మకాన్ని ఎక్కడ కోల్పోను. ఖచ్చితంగా ది బెస్ట్ రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ చెప్తాను. అందులో ఇదొకటి. మీరు అంతకుముందు గమనించవచ్చు, అలెక్సా 5G కానీ సఫారీ కానీ స్ప్రే చేసుకొని ఎంతమంది రైతులు ఎంత కాప్ సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే రైతు చెప్తా ఉన్నాడు, ఎవరైతే ఆ కడ్డీ బ్యాడ్కి ఏదైతే ఉందో తను ఏసీలో పెట్టుకున్నా అని చెప్పేసి అన్నాడో రైతు, అలెక్సా 5G 3 సార్లు స్ప్రే చేశాడంట, సఫారీ 3 సార్లు స్ప్రే చేశాడంట లాస్ట్ ఇయర్. నేను చెప్పలే 3 సార్లు స్ప్రే చేయమని. తనకు రిజల్ట్ కనబడతా ఉంది, తను స్ప్రే చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే తనకు ఆ కాప్ వస్తూ ఉంది, చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది, ఇమ్మీడియట్గా ఎర్రనల్లి తామర పురుగుని కంట్రోల్లో పెడతా ఉంది, ఇమ్మీడియట్గా కాపు వస్తూ ఉంది, ఆ కాపు కాస్త అదే పూత వస్తుంది, పూత కాస్త పిందెగా మారిపోతూ ఉంది. అంటే రైతు కావాల్సింది అదే కదా, కాపు రావాలి, పూత రావాలి, కాపు సెట్ అవ్వాలి, పిందె అవుతుందా లేదా, కాయ అవుతుందా లేదా, అదే చూసుకుంటాడు. తనకు ఆ రిజల్ట్ వచ్చింది కనుక తను అలెక్సా 5G 3 సార్లు స్ప్రే చేశాడంట, సఫారీ 3 సార్లు స్ప్రే చేశాడంట. అది కాప్ సెట్టింగ్కి ది బెస్ట్, అది అందులో డౌటే లేదు. మీకు ఈ నల్ల తామర పురుగులు కంట్రోల్లో పెట్టిన తర్వాత ఒకసారి మీరు ఫంగిసైడ్ లాంటివి కూడా స్ప్రే చేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే మనకి బూడిద తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి, కాయమచ్చ తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో అసర్బో కానీ, లేదంటే ఆర్మచూరా కానీ, లేదంటే అమిస్టార్ టాప్ కానీ, ఇలాంటివి మీరు స్ప్రే చేసుకోవాలి ఒకసారి కంపల్సరీగా. స్ప్రే చేసుకున్న తర్వాత మీరు ఒకసారి అలెక్సా 5G, ఆ తర్వాత సఫారీ, ఈ 2 కనుక వరుసగా స్ప్రే చేసుకున్నట్లయితే మీ తోట పిక్చరే మారిపోద్ది, అందులో డౌటే లేదు. సఫారీ స్ప్రే చేసిన తర్వాత ఎవరికైనా పూత రాలేదనంటే నాది హామీ, అందులో డౌటే లేదు. ఇక మీరు అలెక్సా 5G ఏదైతే ఉందో, 5G అలెక్సా ప్లస్ ఏదైతే ఉందో అది స్ప్రే చేసిన తర్వాత మీకు ఏమవుద్ది అని అంటే, ఇమ్మీడియట్గా పూతలో ఉండేటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో ఎర్రనల్లి కానీ తామర పురుగు కానీ 2 కంట్రోల్లోకి వచ్చేసాయి, పై ముడత కింది ముడత కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా గ్రోత్ వచ్చి గ్రోత్ కాస్త పూతగా మారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సఫారీ స్ప్రే చేస్తే ఆ పూతని ఇంకా అడిషనల్గా గ్రోత్ తీసుకొచ్చి ఆ పూత ఇంకా పెంచేసి చాలా చక్కటి కాపు వస్తూ ఉంటుంది. ఈ 2 స్ప్రే చేసిన 15 రోజులకు మీ మిరప పంటలో వెళ్ళి చూడండి, దగ్గర 10-12 క్వింటాల కాపు సెట్ అవుద్ది ఇంతకుముందు ఉన్న కాపు కంటే. అది నా హామీ, అది నా గ్యారంటీ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది స్ప్రే చేపించి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాను, చెప్తా ఉన్నాను కనుక. అవి ఎంత సక్సెస్ఫుల్లో వాటిని నేను ఎలా అయితే రైతులకు ఇచ్చి రివ్యూలు తీసుకొని సక్సెస్ అయిన తర్వాత మీకు చెప్పడం జరిగిందో, సేమ్ యాజ్ టీజ్గా ఇది కూడా ఒక 15 మంది రైతులకు ఇచ్చాను. 15 మంది రైతులకు ఇచ్చిన తర్వాత అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ట్రాజెంటా ఇది వచ్చేసి పూతలో నల్లతామర, పూతలో పురుగు, ఆ తర్వాత ఎర్రనల్లి కొనలు మార్చేదాన్ని, ఆ తర్వాత పచ్చపురుగు, లద్దె పురుగు, కాయతొలుచు పురుగు, అలాగే పై ముడత, కింది ముడత, గ్రోతు, పూత, కాప్ సెట్టింగ్, ఈ అన్నిటి మీద ట్రాజెంటా ఆల్ రౌండర్గా పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది ఒకసారి స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఇక్కడ కింద కామెంట్లో రాయండి. ఇది స్ప్రే చేసుకొని మీ రిజల్ట్ చూసిన తర్వాత నేను లైవ్ పెడతాను. ఇంతవరకు నేను ఈ సంవత్సరం లైవ్ పెట్టాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇది ట్రాజెంటా మీరు స్ప్రే చేసిన తర్వాత ఆ రిజల్ట్ మీ రివ్యూస్ కోసమే నేను ఖచ్చితంగా ఒక లైవ్ పెడతాను, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా ఒక లైవ్ వారం 10 రోజుల్లో మీ ముందొస్తాను. బ్రహ్మాండంగా 2 గంటలు కూర్చొని మాట్లాడుకుందాం అందరం. జెన్యూన్ రివ్యూస్ ఇవ్వండి నాకు. సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఒకేసారి ఉధృతి తగ్గిపోద్దానంటే ఒక 80-90% ఉధృతి తగ్గిపోద్ది. ఇంకా కొంచెం ఉంటే మీరు కావాలంటే సెకండ్ టైం స్ప్రే చేసుకోవచ్చు, లేదా ఒకసారి గ్రాసియా హనాపి కానీ అలెక్టోసీజ్మేట్ కానీ స్ప్రే చేసుకోవచ్చు. ఆప్షనల్, మీ ఇష్టం. సో ఇది అన్న మీరు గ్రాసియా హనాపి స్ప్రే చేయరా, అలెక్టోసీజ్మేట్ చేయరా అంటే చేస్తాను, బరాబర్గా చేస్తాను, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఒకేసారి స్ప్రే చేస్తే అన్ని కంట్రోల్ వచ్చేవి కదా, 80-90% వస్తాయి. మళ్ళీ ఒకసారి అది స్ప్రే చేసుకుంటాం. యాక్చువల్గా మన గ్రాసియా హనాబీనే స్ప్రే చేయాల్సింది, బట్ ఏదైతే ఉందో జంపు మూమెంట్ కూడా ఎందుకు స్ప్రే చేశామంటే అంత ఉధృతి లేదు, అలాంటప్పుడు అంత కాస్ట్లీ మందు ఇప్పుడే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు కదా, వచ్చినప్పుడు స్ప్రే చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము, అందుకని స్ప్రే చేయలేదు. బట్ స్ప్రే చేసిన 2 రోజుల తర్వాత ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ మాట్లాడినప్పుడు పూతలో అక్కడక్కడ నల్ల తామర కనిపిస్తూ ఉందంట, ఎర్రనల్లి కూడా కనిపిస్తూ ఉందంట. నెక్స్ట్ ఇమీడియట్గా ఏదైతే ఉందో మనము ట్రాజెంటా అనే స్ప్రే చేపిస్తూ ఉన్నాము. ఆ తర్వాత కంపల్సరీగా ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత దీని రివ్యూస్ ఏమున్నాయని చెప్పిన తర్వాత నా పొలంలో నెక్స్ట్ ఏ మందులు స్ప్రే చేస్తూ ఉన్నాము అనే దాని గురించి 100% మీకు చెప్తాను. ఆ తర్వాత ఎవరెవరైతే రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారో నెక్స్ట్ రివ్యూస్ కోసం నేను కూడా ఫీల్డ్కి రావడం జరుగుతుంది. అంటే నేను చెప్పింది నిజమా కాదా, ఎంతవరకు రైతులు సాటిస్ఫై ఉన్నారు, వాళ్ళకి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని కంపల్సరీగా నేను వచ్చి చూస్తాను. ఎందుకంటే ఏదో చెప్పేయడం వదిలేయడం అని కాదు, ఖచ్చితంగా వచ్చి చూస్తాను. అది సో ఈ టైంలో నల్ల తామర ఉంటే
పై ముడత కింది ముడత అంటే అన్ని కంట్రోల్ అయిపోవాలి, పచ్చపురుగు లద్దె పురుగు కంట్రోల్ అయిపోవాలి, పై ముడత కింది ముడత క్లీన్ అయిపోవాలి, అలాగే చాలా చక్కటి పూతొచ్చి కాప్ సెట్ అవ్వాలి, ఎక్సలెంట్ గ్రోత్ రావాలి అంటే ఈ టైంలో ట్రాజెంటా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఒకసారి స్ప్రే చేసుకోండి, ఇదైతే నేను చెప్పగలను. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను స్ప్రే చేసినప్పుడు ఆ తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కంపల్సరిగా ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.